అరకు మొత్తానికి ఇదే సంత అనమాట. నోవా అంటే అరకులో చెరుక్కి చాలా డిమాండ్ ఎక్కువ అనమాట. ఇది ఐస్టార్ మష్రూమ్ మష్రూమ్ అంట. మష్రూమ్ ఎంత అన్న క్రాక్స్ 380. ఇక్కడ ఇదంతా చూసారు కదా, జీడికల్లు అంటారు దీన్ని. ఎంత అన్నా మేక? 5,000 6,000. పెద్ద పోత అయితే దొరకదు. పెద్ద పోత అయితే 20,000. చూసారు కదా ఎన్ని కోళ్ళు ఉన్నాయో. ఇవన్నీ అలా అమ్ముతారు అనమాట. చేపల మార్కెట్ ఇది. చెట్టు నుండి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. వాట్సాప్ బడీస్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మేము అరకులో ఉండే సంతని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సంత అంటే తెలుసు కదా, అరకు ట్రైబల్ మార్కెట్. సో ఇప్పుడు మనకి రైతు బజార్ ఇవన్నీ ఎలాగ ఉంటాయో అక్కడ అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అక్కడికైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మేము లాడ్జీ కూడా ఖాళీ చేసేస్తున్నాం. సో లెట్స్ గో. సో బడీస్, ముందైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. వేడివేడిగా ఇడ్లీ తినేసి, తర్వాత దోశ కూడా తినేసి సంతకి వెళ్ళిపోదాం. సో బడీస్, మొత్తానికి అయితే అరకు సంతకైతే వచ్చాను. చూసారు కదా ఎంత హడావిడిగా ఉందో, మొత్తం జనాలు ఈతని. చూసారు కదా బళ్ళు అన్ని వస్తున్నాయి, జనాలతో నిండిపోయింది. ఇక్కడ ఎందుకు ఇంత హడావిడిగా ఉందంటే అరకు మొత్తానికి ఇదే సంత అనమాట. ప్రతి ఫ్రైడే ఇక్కడ పెడతారు. చూసారు కదా ఎంత హడావిడిగా ఉందో. కోడి ఎంత కొన్నారు భయ్యా? లేదన్నా ఒకటి మీరు అమ్ముతున్నారా? లేదు. చక్కెర తక్కువ, డికాషన్ ఎక్కువ. చెప్పు. ఒకటి లేదన్నా. నోవా అంటే దేనికి వాడుతారు? నాకు అర్థం కాదు. ఇరుము దేనికి వాడతారు? ఇవి 400, 300, 600, 700, 800. అమ్మా ఏంటివి? గింజలు, సిరిగింజ ఇవ్వా? సో ఇక్కడ చూసారు కదా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట గింజలు. ఇక్కడ పండే పంటలు చూసారు కదా, వెరైటీ ఉంటాయి. సో ఈ సంతలో కోళ్ళు మేకలు కూడా అమ్ముతారు అనమాట. ఈ సంతలోనే చాలా మంది వచ్చి కొనుక్కుంటారు. బ్యాక్ సైడ్ చూసారా చెరుకు ఎంత ఉందో. అరకులో చెరుకుకి చాలా డిమాండ్ ఎక్కువ అనమాట. చూసారు కదా ఎంత తెచ్చారో. ఏటమ్మా ఇది? చేమ దుంపలు. చూసారు కదా ఎలా ఉందో. చేమ దుంపలు అంటారంట. ఇది 50. ఇది ఏదైనా 50. ఆ గురుగారు ఇది ఏంటిది? ఇది ఐస్టార్ మష్రూమ్. ఒకసారి చూపిస్తారా? చూసారు కదా ఇది మష్రూమ్ అంట. మష్రూమ్ ఐస్టార్. ఐస్టార్ ఎంత ఇది? ఒక ప్యాకెట్ 100 రూపాయలు. 100 రూపాయలు. హాఫ్ కిలో 100 రూపాయలు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను. మీకు చూపించింది చాలా తక్కువ, ఇంకా లోపల చాలా ఉంది, చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా చాలా బట్టలు అవన్నీ అమ్ముతున్నారు. లోపల ఇవన్నీ బట్టలే. చూసారు కదా స్వెటర్లు, హూడీలు, మంకీ క్యాప్లు, స్వెటర్లు ఇవన్నీ అమ్ముతున్నారు. హూడీలు. ఎంత అన్న క్రాక్స్? 380. ఎంతకు వస్తుంది? 320. ఇవి క్రాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. 280 అట, అది 320. ఇక్కడ ఇలాగ ఎక్కువ డైలీ నీడ్స్ కూడా అమ్ముతారు అనమాట చాలా మంది. ఎందుకంటే ఫ్రైడేలోనే సంత ఉంటది కదా, సో అందరు చాలా మంది ఇక్కడికి వచ్చే కొనుక్కుంటారు. సో చూసారు కదా లైట్లు, స్విచ్ బోర్డులు, బ్యాగులు చాలా అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి రింగ్స్ ఇంకా చాలా అమ్ముతున్నారు. ఏంటో అడుగుదాం. ఏంటన్నా అది? అదే 800. ఎంత? 800. 200. ఓకే, అంటే 200 ని 200 అంటే అది తెలుగుతుంది.
ఆహా, తెలుగులో 200 అంటారు, మీ భాషలో ఏమో దిశో దీసో. దిశో సో 200 ని వీళ్ళ భాషలో దీసో అంటారంట. సో ఇక్కడ చూసారు కదా చాలా తాడులు ఉన్నాయి. ఎంత అన్నా ఒక తాడు? 50 రూపాయలు. 50 రూపాయలు. దేనికి వాడతారు ఇవి? ఆవులకి ఆవులకి. ఇంకా పలుకులు ఇంకా ఇది చెట్టు తాడు, దీర్ఘ చెట్టు తాడులు. ఓకే, వాడుతారా ఎక్కువ? ఆవులకి మేకాలకి. సో చాలా పెద్ద సంత అన్నమాట. ఇంకా లోపల కూడా ఉంది, చూపించాల్సి ఉంది. సో చూసారు కదా అక్కడ వరకు ఉంది. సో ఇక్కడ ఇదంతా చూసారు కదా, జీడికల్లు అంటారు దీన్ని. సో వీళ్ళది లోకల్ లిక్కర్ అన్నమాట. చూసారు కదా. సో మన వైజాగ్లో ఈ జీడికల్లు అనేది ఎక్కడ దొరకదు అనమాట. సో చూసారు కదా అలా చేస్తారు. సో చూసారు కదా మేకలు కొనుక్కుంటున్నారు చాలా మంది వచ్చి. చూడండి, అది చూడండి ఎలాగవుతుందో. చూడండి ఎన్ని ఉన్నాయి లోపల. సో ఇదంతా మేకల బిజినెస్ అనమాట. సో చూసారు కదా ఎన్ని మేకలు ఉన్నాయా. ఎంత అన్నా మేక? మేక ఎంత గురువు గారు? మేక మేక ఎంత? మేక 5000, 6000. 5000, 6000. చూసారు కదా ఎన్ని ఉన్నాయా. అది 10,000 కూడా ఉన్నాయి. అది 10,000? 20,000 దాకా కూడా ఉన్నాయి. 20,000 వరకు ఉన్నాయంట. సో అదే హైయెస్ట్. రకం చూసి 20,000 హైయెస్ట్. అయితే పెద్ద పోత అయితే దొరకదు. పెద్ద పోత అయితే 20,000. ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇంతే పోతులు ఉంటాయి అనమాట. అవి 20,000. సో ఇవి అయితే 5,000, 6,000 అలాగ ఉంటాయి. ఇంట్రెస్ట్ పోతుంటాయి 20,000. సో ఇదంతా అవన్నీ అవే. చూడండి అక్కడ ఉన్నాయి కదా. మన వైజాగ్ లో రైతు బజార్ ఉంటది కదా, దానికి డబల్ త్రిబుల్ ఉంది అనమాట. చాలా ప్లేస్ వెళ్తున్న కొద్ది అలా లోపల ఉంటూనే ఉంది. సో చూసారు కదా ఇంకా ఉంది. అదంతా సంతే. సో ఇప్పుడైతే మేకలు అమ్మడం చూపించాను కదా, చాలా మంది అక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ కోడ్లు కూడా చాలా మంది అమ్ముతున్నారు. సో చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు. చూసారు కదా ఎన్ని కోళ్ళు ఉన్నాయో. ఇవన్నీ అలా అమ్ముతారు అనమాట. అక్కడ మేకలు చూపించాను కదా, సేమ్ అలా కోళ్ళు ఉంటాయి. ఎంత అన్నా కోడి? తెలీదు మీకు? వేరే వేరే రేట్లు ఇవన్నీ. ఇది ఎంత అన్న? ఇది ఇది ఇదో ఈ కోడి 1,400. ఇది అవి జతాన్ని బట్టి. ఆహా. ఇప్పుడు మీరు పట్టుకున్నవి 2? ఇది 1600. ఇది 1600 అటు. ఇది ఓకే అండి, థ్యాంక్స్. ఇప్పుడైతే మేకలు చూపించాను, కోళ్ళు చూపించాను కదా. ఇక్కడ చేపలు కూడా అమ్ముతారు అనమాట. చూపిస్తున్నా. చేపల మార్కెట్ ఇది. ఇదంతా అన్ని చేపలే. ఇక్కడ చాలా మంది అమ్ముతున్నారు. ఎంతమ్మా చేపలు? ఎంత ఇది చెప్తారు దీని అంటే ఎంత ఏటని చెప్తారు. ఒక చేప 150 రూపాయలు అంట. చిన్న చేపలు అంట. చిన్న చేపలు 150 అంట. ఇక్కడ చూసారు కదా చాలా కత్తులు ఉన్నాయి వెరైటీగా. అన్న దేనికోసం వాడుతారు ఇవి? దేనికి ఇవి దేనికి వాడుతారు? తెలుగు నయ్యా. సో వీళ్ళకి తెలుగు రాదంట. సో నాకు తెలిసినంత వరకు అయితే అది ఫార్మింగ్ కి వాడతారు. చూసారు కదా పొలాలు కోయడానికి వాటికి అనుకుంటున్నాను. తప్పేళ్ళ బిజినెస్ కూడా ఇక్కడ ఉంది. ఎక్కువ మంది పెట్టుకున్నారు స్టాల్స్. చూసారు కదా ఇవన్నీ తప్పేళ్ళు. అండ్ ఇక్కడ టైలరింగ్ కూడా చేస్తారు అనుకుంటా. సో చూసారు కదా టైలరింగ్ మిషన్ ఉంది అక్కడ. ఈ లోపలికి వెళ్తే ఇదంతా టైలర్ షాపులు అనమాట. అన్ని ఇలా స్టాల్స్ ఉంటాయి. వాళ్ళు చేస్తారు అక్కడ బట్టలు అవన్నీ కుడతారు. చూసారు కదా లోపల అంతా ఎలా ఉందో. టొబాకో ఎంత ఎంత అంట? ఇది 50 రూపీస్.
ఆ కట్ట 50 రూపీస్ అట. ఇది పెద్దది అది 8 పీసులు అట. అవి 20 పీసెస్. అవి ఒరిజినల్ అన్న, ఒరిజినల్ అంట. చెట్టు నుండి డైరెక్ట్గా వచ్చేస్తుంది, డైరెక్ట్ అన్నమాట అది. సో మావాడైతే ఇవి 2 తీసుకున్నాడు. ఒకటి 50 రూపీస్ అనమాట, 2 తీసుకున్నాడు. ఇవి మాకైతే కాదనమాట, వాళ్ళ తాతగారికి తీసుకున్నాడు అనమాట. మొత్తానికి అయితే సంతంతా ఎక్స్ప్లోర్ చేశాను. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది, చాలా బాగుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు అవే కాదు, ఈ సంత కూడా రండి. ఎవ్రీ ఫ్రైడే ఉంటది. యాక్చువల్గా ఇంకా చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాను, కాకపోతే చాలా మందికి తెలుగు రాదనమాట. సో అందుకని చెప్పి వాళ్ళకి మాకు కాంటాక్ట్ సరిగా అవ్వలేదు. కానీ కొంతమంది తెలుగు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగా ఇన్ఫర్మేషన్ కొద్దిగా గ్యాదర్ చేశాను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.